రాజీవ్ యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 4,000 మంది నిరుద్యోగ యువతకు చేయూతనివ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలువురికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని, ఇల్లు రాని వారికి త్వరలో 2వ విడతలో ఇస్తామని, ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి భరోసా ఇచ్చారు. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో రాజీవ్ యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి నిరుద్యోగ యువతకి 4,000 మందికి చేయూతనివ్వాలి అని రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమానికి ఇచ్చే దిశలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది అని మీ అందరికీ తెలుపుతూ